తుర్కాల మద్దికుంట పట్టణం ముస్లిం ప్రజలకు గొప్ప శుభవార్త. పురోగమనమా తిరోగమనమా, ఎటుని పయనం మరియు జహేజ్ కీ తబాహ్ కార్య అనే అంశాలపై ఒక గొప్ప బహిరంగ సభ. తేదీ ఫిబ్రవరి 25, 2024 ఆదివారం సాయంత్రం 6:15. స్థలం అబ్బాస్ అలీ గెస్ట్ హౌస్, మహమ్మదియా మస్జిద్, సల్ఫీ తుర్కల, మద్దికుంట, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నేడు మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో క్రొత్త పుంతలు తొక్కుతున్నాం. ఎటు చూసినా సాంకేతిక అద్భుతాలు కనిపిస్తున్నాయి. మనిషి రాతి యుగం నుండి రాకెట్ యుగంలో అడుగుపెట్టాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందింది. కానీ మనిషి మాత్రం రోజురోజుకి దిగజారిపోతున్నాడు. ఎటు చూసినా అశాంతి, అలజడులు, అభద్రత, అనైక్యత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టయినా సరే నేను మాత్రం పునాది కట్టుకోవాలి అని మనిషి ఆలోచిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో మన బాధ్యత ఏమిటో తెలియజేయడానికి బ్రదర్ సిరాజ్ గారు తుర్కాల మద్దిగుంటకు విచ్చేయుచున్నారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, గౌరవ డాక్టరేట్, గోల్డ్ మెడలిస్ట్, ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. ఇల్మ్ అనే ఐన్ లామ్ మీమ్ పదాలు ఏవైతే ఉన్నాయో, అస్రీ తాలీం మరియు దీని తాలీం, ఈ రెండు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. నిజంగా చెప్పాలి అంటే ఏ ఇల్మ్ని మనం కోరుకోవాలంటే ఇబ్నే మాజా హదీస్ నంబర్ 925లో అల్లాహుమ్మా ఇన్ని అస్అలుకల్ ఇల్మన్ నాఫియా, ప్రయోజనకరమైనటువంటి విద్యను కోరుకోండి అని ఇస్లాం అంటుంది తప్ప కేవలం దీని నాలెడ్జే మనకు కావాలంటే పొరపాటు, కేవలం అస్రీ నాలెడ్జ్ మాత్రమే కావాలంటే ఇంకా పెద్ద పొరపాటు. కాబట్టి దీని నాలెడ్జ్తో పాటు అస్రీ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. నేటి ఆధునిక సమాజంలో అమ్మాయి పుట్టిందంటే మైనస్ పుట్టిందని ఆలోచన కలగడానికి ప్రధాన కారణం కట్న కానుకలు, వరకట్న వేధింపులు. ఈ దురాచారం పెరిగిపోవడం కారణంగా అమ్మాయి పుట్టడమే అభిశాపంగా, ఆమె మనుగడే సమాజానికి పెను భారంగా భావిస్తున్న ఈ తరుణంలో కట్న కానుకలు ఇస్లాంలో అనుమతించబడ్డాయా? జహేజ్ కీ తబాహ్ కార్య అనే అంశంపై ఉర్దూలో ప్రసంగించడానికి అడ్వకేట్ ఫయాజ్ సయ్యద్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఐఆర్సీ, तुर्काला मद्दिकुंट को विच्चेयुचुन्नारु. चूंकि आपकी बच्ची को बीवी नहीं एटीएम मशीन समझ लेंगे, हर बार कार्ड डालेंगे, कोड डालेंगे, स्वाइप ला और कोड क्या रहता, तलाक दूंगा. जब आपके असला बेचारी आती, अब्बा तलाक देने का बोल रहे 20,000, लो अब्बा गाड़ी बोल रहे, लो एटीएम मशीन, पासवर्ड डाल रहा, छोड़ दूंगा, बेचारी भागते हुए जाती लेके आ जाए. तो आपकी बच्ची एटीएम मशीन बन रही है, इंतजार कर लो, अल्लाह कुछ अच्छा भेज देगा इंशाअल्लाह. समझ रहे? ये बहुत खतरनाक चीज है. तो जहेज की लानत. తేదీ ఫిబ్రవరి 25, 2024 ఆదివారం సాయంత్రం 6:15. అంశం పురోగమనమా తిరోగమనమా, ఎటుని పయనం అనే అంశంపై బ్రదర్ సిరాజు గారు ప్రసంగిస్తారు. మరియు జహేజ్ కీ తబాహ్ కార్య అనే అంశంపై అడ్వకేట్ ఫయాజ్ సయ్యద్ గారు ప్రసంగిస్తారు. స్థలం అబ్బాస్ అలీ గెస్ట్ హౌస్, మహమ్మదియా మస్జిద్, సల్ఫీ తుర్కల, మద్దికుంట, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ज़ेरे सदारत अब्दुल समी उमरी, नज़ीम ज़िलाई जामियत अहली हदीस, करीमनगर डिस्ट्रिक्ट. ज़ेरे निगरानी अब्दुल रहमान साहब, सदर ज़िलाई जामियत अहली हादित, पेदपल्ली डिस्ट्रिक्ट. मेहमाने खुसूसी मोहम्मद शाकिर, सोशल एक्टिविस्ट, पेदपल्ली. अब्दुल जलील, सरदार मस्जिद उस्मान बिल अफन, जगित्याल. डॉक्टर अब्दुल रहमान, प्रेसिडेंट मस्जिदे सलाफिया, पेदपल्ली. अड्वकेट रफीक अजीजी, पेदपल्ली. ఆర్గనైజ్డ్ బై మౌలానా సయ్యద్ సాబీర్ అలీ. జమాతులకు అతీతంగా, ఫిర్కాలకు అతీతంగా ముస్లిం స్త్రీ పురుషులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలవు. మీరు వేసే ఒక్క అడుగు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు కావచ్చు.